మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఒక మనిషి రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందుకున్న తర్వాత అతనికి ఉండాల్సిన మరొక లక్షణం ఏంటి అంటే పశ్చాత్తాపము. నిజమైన పశ్చాత్తాపము నిజమైన మారు మనసుకు దారితీస్తుంది. నిజమైన మారు మనస్సు నిజమైన రక్షణకు దారితీస్తుంది. నిజానికి ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే మొట్టమొదటిగా విశ్వసించాలి. విశ్వసించిన వ్యక్తి రక్షించబడిన తర్వాత అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడము స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో పనిచేస్తూ ఉంటాడో ఇవి తప్పు, ఇవి రైటు అని చెప్పి మనలో మారు మనసును తీసుకుని వస్తూ ఉంటాడు. అలా మారు మనసు పొందుకుంటూ మనం వెళ్తున్నప్పుడు మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపంలోనికి వస్తామో అదే నిజమైన పూర్తి లేకపోతే సంపూర్ణమైన రక్షణ మానవునికి వస్తుంది. కేవలము విశ్వసించినంత మాత్రాన పూర్తిగా మనం రక్షించబడలేము, కానీ విశ్వసించడము అనేది ఒక మొదటి ప్రక్రియ. అంటే మనము నిజమైనది తెలుసుకోవటనే అది మనం విశ్వసించిన దాన్ని మళ్ళీ మనము కోల్పోకుండా ఉండాలి అంటే మనలో దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉండాలి. అలా పనిచేయాలి అంటే మన హృదయము మనస్సు అంటే మారుతూ ఉండాలి. అలా మారుతూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనల్ని ఒప్పింపచేస్తుంటాడో ఆ విషయమై మనము పశ్చాత్తాప పడతాం. ఎప్పుడైతే ఆ విధంగా పశ్చాత్తాప పడతామో అప్పుడు అటు రక్షణ ఇటు మారు మనస్సు రెండు ఏకమై నిజమైన దేవుని యొక్క మార్గంలోనికి మనము వస్తాము. లేదు అంటే ఈ మూడిట్లో ఎక్కడ మిస్ అయినా సరే మళ్ళీ తిరిగి రక్షణలోకి రావాల్సిందే. మళ్ళీ పాపంలో పడిపోతే మళ్ళీ తిరిగి అక్కడ నుంచి విశ్వాసము, మళ్ళీ మారు మనస్సు, మళ్ళీ పశ్చాత్తాపము లేని ప్రార్థన, పశ్చాత్తాపము లేని రక్షణ, పశ్చాత్తాపం లేని మారు మనస్సు అనేది అది నిలకడగా ఉండదు. కాబట్టి యేసుక్రీస్తులో మనము నిలకడగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి పశ్చాత్తాపం అవసరం. అయితే ఆ నిలిచి ఉంటే మనకేమవుతుంది అంటే మనము యేసుక్రీస్తులో ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో ఆయన నుంచి వస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే ఆయనలో మనం అంటుకట్టబడతామో ఒక చెట్టు నుంచి ఏ విధంగా అయితే సారము అన్ని మొక్కలకి ఆ యొక్క అంటుకల్పిన లేకపోతే అన్ని భాగాలకు వస్తుందో అదేవిధంగా యేసుక్రీస్తు చేత మనం అంటుకట్టబడితే లేకపోతే యేసుక్రీస్తులో మనము నాటబడితే ఆయనలో ఉన్న సత్యము, ఆయనలో ఉన్న నీతి, యథార్థత, పరిశుద్ధత, మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్నీ మన జీవితంలోనికి ప్రసరించబడుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఈ వీడియో వీక్షిస్తున్న నీవు నిజంగా రక్షించబడ్డావా, మారు మనసు పొందుకున్నావా, పశ్చాత్తాపం నీ హృదయంలో లేకపోతే ఈరోజే పశ్చాత్తాపడి ఆయన దగ్గర నీ పాపాలు ఒప్పుకో. అప్పుడు దేవుడు నిన్ను సంపూర్ణ రక్షణలోనికి దేవుడు నడిపిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.